Hi friends, welcome to Rajani DSC Tricks. If 1/3 of tank holds 80 liters of water, so 1/3 1/3 వంతు of a tank holds 80 liters of water అన్నాడు. సో 1/3 of x is equal to ఎన్ని లీటర్స్ అంటున్నాడు? 80 లీటర్స్. మరి x ఏమవుతుంది? 3 ఇక్కడ 3 భాగిస్తుంది, ఆ పక్క పోతే గుణిస్తుంది. 3 8 24. సో మొత్తం ఎంత పరిమాణం ఉంది? సో 1/3 ఆఫ్ ఫుల్ ట్యాంక్ ఎంతో మనకు తెలియదు, x లీటర్స్ అనుకుందాం. సో 1/3 ఎంతకి ఈక్వల్ అన్నాడు? 80 లీటర్లకి ఈక్వల్ అన్నాడు. సో అప్పుడు ఫుల్ ట్యాంక్ ఎంత? 240 లీటర్స్. మరి మనకి ఏం చెప్తున్నారు? హాఫ్ ట్యాంక్ ఎంత నీటిని కలిగి ఉంటుంది అన్నాడు. ఫుల్ ట్యాంక్ 240 అయితే హాఫ్ ట్యాంక్ ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 240. 2 1s 2 12s 24 0 యాజ్ ఇట్ ఈజ్, అంటే 120 లీటర్స్. 120 లీటర్స్ హాఫ్ ట్యాంక్. సో ఎంత? 120 లీటర్స్. 1/3 ఆఫ్ ఫుల్ ట్యాంక్. ఆ ఫుల్ ట్యాంక్ ఎంతో తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాం. ఎంతకి ఈక్వల్ అన్నాడు? 80 లీటర్లకి ఈక్వల్ అన్నాడు. ఇక్కడ 3 డివైడ్ చేస్తుంది, ఆ పక్క వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 3 80 ఎంత? 240. సో అంటే ఫుల్ కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ ఎంత? 240 లీటర్లు. మన ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంటుంది? 240లో సగం అంటే 120 లీటర్స్. నౌ గో ఫర్ నెక్స్ట్ వన్. The LCM of two numbers is 495 and their HCF is 5. If sum of the numbers is 100, then their difference is. మనకు ఒకటి ఫార్ములా బాగా తెలుసుమా. LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. LCM కసాగు ఇంటూ గసాబా ఈజ్ ఈక్వల్ టు 2 సంఖ్యల లబ్ధం అనేసి తెలుసు. సో LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ఆ నంబర్స్ ఏవో తెలియదు కాబట్టి ఏబి అనుకుంటాం. ఇది మరి ఇప్పుడు ఎల్సిఎం ఇచ్చేసాడు ఎంత? 495. హెచ్సిఎఫ్ ఎంత? 5. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 495 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 5. ఈ రెండు సంఖ్యలను యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 495 ప్లస్ 500 అవుతుంది. కానీ వాడు చెప్పింది ఏంటి? అంకెల మొత్తం 100 అన్నాడు. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఈజ్ 100, ఆ రెండు సంఖ్యల మొత్తం 100 అయితే 100 అవుతోంది, అక్కడ కాలేదు కాబట్టి వాటిని మళ్ళీ ఫ్రాక్షన్స్గా డివైడ్ చేసుకుందాం. ఓకే, ఈ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుంటే ఇది 5తో ఎండ్ అవుతుంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుందా? ఇందాకనే నేర్చుకున్నాం 5తో డివిజిబిలిటీ రూల్. ఏంది? లాస్ట్ డిజిట్ 5 ఉంటే 5తో డివిజిబుల్ అయిపోతుంది. సో 5 9 45, రిమైండర్ 4 45, 5 9 45 ఇంటూ 5 99, 5 495. ఈ 5 అట్టే వచ్చేస్తుంది మా. నేను దీన్ని మాత్రమే ఫ్యాక్టర్స్గా విడగొట్టుకున్నా. సో ఇప్పుడు సమ్ చేస్తే 99 ప్లస్ 5 ఎంత? 104. కానీ మనకు అటు 104 ప్లస్ 5 109 వస్తుంది. అదే చెప్పిందాడు కాదు. కాబట్టి అగైన్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు 5ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయలేం కాబట్టి 99ని ఫ్యాక్టర్స్ 11 9 99 రాసుకోవచ్చా? ఈ 2 5లు అలానే వచ్చేస్తాయి. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 11 5 55, 9 5 45, 55 ఇంటూ 45 రాసుకోవచ్చా? వాటి సమ్ ఎంత? 55 ఇంటూ 45, 55 ప్లస్ 45 ఎంత? 100. వాడు చెప్పింది అదే కదా, ఆ రెండు నంబర్ల మొత్తం 100 అవ్వాలి. అయితే కనుక్కోమనింది ఏంటి? ఆ రెండు సంఖ్యల వ్యత్యాసం ఎంత అంటున్నాడు. వ్యత్యాసం ఎంత అనేసి అంటున్నాడు. సో వ్యత్యాసం అంటే 55 మైనస్ 45 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఎంత డిఫరెన్స్? 10. నెక్స్ట్, LCM of two numbers is 225 and their HCF is 5. If one number is 25, the other number will be. ఏం చెప్తున్నాడు? LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చేసాడు మా? LCM ఎంత ఇచ్చేసాడు? 225.
హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చేసాడు 5. దీన్ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకోండి. 5తో ఎండ్ అవుతుందంటే 5తో డివిజిబుల్ అవుతుంది కదా. సో 5 4 20, రిమైండర్ 2 25, 5 5 25 ఇంటూ 5. ఈ 5 అలానే వస్తుంది. మళ్ళీ ఇంకేం అవసరం లేదు. 45 ఇంటూ 5 5 25. ఇప్పుడు ఏం చెప్పాడు, అందులో ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 25, అందులో ఒక నెంబర్ 25 అయితే అదర్ నెంబర్ ఎంత అన్నాడు. అదర్ నెంబర్ ఎంత 45. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా. సో ఇంకా ఇక్కడ ఈ 25 గురించి వదిలేయండి. ఒక నెంబర్ 25 అయితే ఇంకో సంఖ్య ఎంత అనేసి అంటున్నాడు. ఇలా అయినా చేయొచ్చు, లేదా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 225, హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు 5 ఇచ్చాడు. ఏబిలో ఒక నెంబర్ ఇచ్చేసాడు 25 అయితే బి ఎంత. క్యాన్సిలేషన్ కొట్టండి. 5 5 5 1 5 1 5 4 20, రిమైండర్ 2 25, 5 5 25. సో బి ఈజ్ ఈక్వల్ టు 45. ఇది 2 మెథడ్స్లో చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 2/3 ఆఫ్ 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్, చూడండి 2/3 ఆఫ్ అంటే ఇంటూ 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. 2 3s are 6 by 3 4s are 12 of x which is equal to r1 r2 which is equal to half of the number. So half of the number. సో ఏం చెప్పాడు, 2/3 ఆఫ్ అంటే ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. 2/3 ఆఫ్ 3/4 అంటే 3/4 అనిమా. 2/3 ఆఫ్ అంటే ఇంటూ 3/4 అంటే 3/4. ఆఫ్ ఆ నెంబర్ ఏదో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 2 3s are 6 by 3 4s are 12 ఇంటూ ఆ ఎక్స్ అలానే వస్తుంది. r1 r2 అంటే 1/2 ఆఫ్ ఎక్స్ అంటే ఆ సంఖ్య యొక్క హాఫ్ అవుతుంది. హాఫ్ ఆఫ్ ద నంబర్. సో చూడండి మా, ఇఫ్ వీ రైట్ 45 యాజ్ సమ్ ఆఫ్ 4 నంబర్స్ సో దట్ ఫస్ట్ నెంబర్కి ఏం చేస్తున్నారు, 2 యాడ్ చేస్తున్నారు. సెకండ్ నెంబర్ ఏం చేస్తున్నారు, 2 తీసేస్తున్నారు. మూడో నెంబర్ని ఏం చేస్తున్నారు, 2తో గుణిస్తున్నారు. నాలుగో నెంబర్ని 2తో భాగిస్తున్నారు. వాటి మొత్తం ఎంతకి ఈక్వల్ అంట, 45కి ఈక్వల్. సో ఫస్ట్ సంఖ్య ఏమన్నా ఒకవేళ కే అనే అనుకోండి. ఫస్ట్ సంఖ్యకి ఎంత యాడ్ చేస్తున్నారు, 2. రెండో సంఖ్యకి ఏం చేస్తున్నారు, అన్నీ యాడ్ చేస్తేనే 45కి ఈక్వల్ వస్తుంది. రెండో సంఖ్య ఏం చేస్తున్నారు, కేనే అనుకుందాం, దాని నుండి 2 తీసేస్తున్నాం. మూడో అంకెని ఏం చేస్తున్నారు, 2తో గుణిస్తున్నారు అంటే 2k ప్లస్ ఫోర్త్ నెంబర్ ఏమంటున్నారు, 2తో భాగిస్తున్నారు అంటే k/2 ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అని చెప్పాడు, 45. మరి +2 - 2 క్యాన్సిల్ పోతుందా, ఎందుకంటే బ్రాకెట్ ముందర ప్లస్ ఉంది కాబట్టి సైన్స్ ఏం మారవు. సో k + 2k ఎంత అవుతుంది, 4k + k/2 ఈజ్ ఈక్వల్ టు 45. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, 2 అవుతుంది. ఇక్కడ ఏం లేదంటే 1 2తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. సో ఎంత, 4k 2s are 8k + k ఈజ్ ఈక్వల్ టు 45. ఇంప్లైస్ 8k + k ఎంత, 9k ఈజ్ ఈక్వల్ టు 45. 2 సీడ్ 2 భాగిస్తుంది, ఆ పక్క వస్తే మల్టిప్లై చేస్తుంది. 45 2 90, 9 1 9 10. k అంటే ఎంత, 10. మొదటి సంఖ్య ఏంది, 10 + 2 అంటే 12. రెండో సంఖ్య ఏంది, 10 - 2 8. 2k అంటే ఎంత, 2 × 10 20. k/2 అంటే 10/2 5. సో 12 8 5 20. ఇవన్నీ ఏ ఆప్షన్లో ఉన్నాయి, 8 12 5 20 సెకండ్ ఆప్షన్లో ఉన్నాయి. ఇది నెక్స్ట్
4 numbers are in the ratio 1:2:3:4. Their sum is 16. The sum of the first and fourth numbers are equal to 4 numbers ఏ రేషియోలో ఉన్నాయి 1:2:3:4. రేషియో అంటే కామన్ నెంబర్ ఉంటుంది, ఆ కామన్ నెంబర్ నెక్స్ట్ అనుకోండి. సో ఇది వచ్చి 4x. సమ్ ఆఫ్ ద 4 నెంబర్స్ ఎంతకి ఈక్వల్ అన్నాడు? సమ్ అంటే మొత్తం ఎంతకి ఈక్వల్ అన్నాడు? 16. సో 1x + 2x + 3x + 4x. 1x + 2x 3x, 3x + 3x 6x, 6x + 4x 10x is equal to 16. x is equal to 16/10 which is equal to 1.6. మరి అడిగింది ఏంది? సమ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఫోర్త్ నంబర్స్ ఆర్. ఫస్ట్ నెంబర్ ఏంటి? 1x అంటే 1.6 ప్లస్ 4x 4 × 1.6 1.6. 4 6 are 24, 4 1s are 4 + 2 6. సో సమ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ వచ్చి 1.6 అండ్ లాస్ట్ ఫోర్త్ నెంబర్ 6.4. ఎంత? ఫస్ట్ నెంబర్ అండ్ ఫోర్త్ నెంబర్ సమ్ ఎంత? 6 + 4 10, 1 ఉంది, 7 + 1 8. సో సమ్ ఎంత? 8. సో ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబరు ఫోర్త్ నెంబర్ సమ్ ఎంత అంటే 8 వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ 3 times ఆఫ్ నంబర్ exceeds its 3/5/60 దెన్ వాట్ ఈస్ ద నంబర్? 3 రెట్ల సంఖ్య దాని 3/5ని 60కి మించితే. సో 3 times ఆఫ్ నంబర్, అదేమో నంబర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. దేనికి ఈక్వల్ అంటున్నాడు? ఎక్సీడ్స్ అంటే ఎక్కువ ఉందని అర్థం. సో 3 times ఆఫ్ నంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ 3/5 అంటే 3/5 ఆఫ్ దట్ నంబర్ ఎక్సీడ్స్ అంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 60. ఇప్పుడు ఎక్స్లన్నీ ఒక దగ్గర తెప్పించుకునేద్దాం. 3x ఈ ప్లస్ 3x/5 లెఫ్ట్ సైడ్ తప్పిస్తే -3x/5 ఈజ్ ఈక్వల్ టు 60. ఎల్సిఎం వచ్చి 5 అవుతుంది. 5 3s are 15x - 3x ఈజ్ ఈక్వల్ టు 60. ఇంప్లైస్ 15x నుండి 3x పోతే 12x/5 ఈజ్ ఈక్వల్ టు 60. ఇక్కడ 12 ఒక్కట్ల 12 5ల ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 5 భాగిస్తుంది, ఆ పక్క వస్తే గుణిస్తుంది, 5 5ల 25. సో ఆ సంఖ్య ఏంటి అంటే 25. సో దట్ నంబర్ ఈజ్ 25. The numerator and denominator of a fraction are in the ratio 2:3. If 6 is subtracted from the numerator, the result is a fraction that has a value 2/3 of the original fraction. The numerator of the original fraction is. సో ఏం చెప్తున్నారు? న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఆర్ ఇన్ ద రేషియో. న్యూమరేటర్ అంటే 2:3. సో రేషియో కాబట్టి కామన్ నెంబర్ ఉంటుంది కాబట్టి 2x 3x అనుకుంటాం. ఇఫ్ 6 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద న్యూమరేటర్, ఒకవేళ 6ను కన్నా న్యూమరేటర్ నుండి తీసేస్తే ద రిజల్ట్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ హ్యాస్ ఏ వాల్యూ 2/3 ఆఫ్ ద ఒరిజినల్. సో ఇది దేనికి ఈక్వల్ అన్నాడు? ఒరిజినల్ నెంబర్ ఎంత? 2x/3x. దానికి ఎన్ని రెట్లు ఉందన్నాడు? 2/3 ఆఫ్ ఒరిజినల్ నెంబర్ అన్నాడు. ఇది అయితే ఏం కనుక్కోమంటున్నాడు? ద న్యూమరేటర్ ఆఫ్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్ ఈజ్ అంటే 2x కనుక్కోవాలి. ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏముంది? ఒరిజినల్ రేషియో ఎంత ఇచ్చేసాడు? 2:3 రేషియో కాబట్టి కామన్ నెంబర్ ఉంటుంది కాబట్టి 2x/3x అని రాసుకుంటున్నాం. సో ఇది ఒరిజినల్ ఫ్రాక్షన్. దీని నుండి ఏమన్నాడు? ఇఫ్ న్యూమరేటర్ ఈజ్ న్యూమరేటర్ నుండి 6 తీసేస్తే, ఇఫ్ 6 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద న్యూమరేటర్ 2x - 6/3x ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అన్నాడు? ఒరిజినల్ రేషియోకి 2/3 ఈక్వల్ అన్నాడు. 2/3 ఆఫ్ ద ఒరిజినల్ రేషియో. ఒరిజినల్ రేషియో అంటే 2x/3x. నౌ డూ ద క్యాన్సిలేషన్. 3x will get cancel. 2x -6 ఇక్కడ 3 డివైడ్ చేస్తుంది, ఈ పక్క వస్తే మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 2 2s are
4x. 3 2s are 6x minus 3 6 are 18 is equal to 4x. ఈ ప్లస్ 4x లెఫ్ట్ సైడ్ తప్పిస్తే 6x మైనస్ 4x అవుతుంది. ఈ మైనస్ 18 రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 18. సో ఇప్పుడు ఏమవుతుంది, 6x నుండి 4x పోతే 2x ఈజ్ ఈక్వల్ టు 18. మరి x ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, 2 ఆ పక్క పోతే డివైడ్ చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 18/2. 2 ఒక్కట్ల 2 9ల. సో అంటే x విలువ తెలిసింది. ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత అన్నాడు. సో ఒరిజినల్ న్యూమరేటర్ ఎంత, అసలు భిన్నం యొక్క హారం ఎంత అంటే 2x విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 18. 18 ఈజ్ ద numerator of the original fraction. The sum of 3 consecutive odd natural numbers is 147. Then the middle number is 3 వరుస బేసి సహజ సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చాడు, 147. అయితే మధ్యలో సంఖ్య ఎంత? సో నేచురల్ నంబర్స్ వరుస బేసి సంఖ్యలు. సపోజ్ మనకు అవేమో తెలియదు కాబట్టి x, x+1, x+2 అనేసి అనుకుందాం. సో వీటి మొత్తం ఎంత ఇచ్చాడు, 147 ఇచ్చాడు. సో మొత్తం ఎంత యాడ్ చేసుకుంటాం, x+1 ప్లస్ x+2 ఈజ్ ఈక్వల్ టు 147. x + x 2x, 2x + x 3x plus 1 + 2 3 is equal to 147. 3x is equal to plus 3 రైట్ సైడ్ వెళ్తే -3 అవుతుంది. 147 - 3 is equal to 144. 3x is equal to 144 అయితే x ఏమవుతుందో 3 1s 3 4s are 12, రిమైండర్ 2, 24 3 8s are 24. సో x is equal to 48. వాడు ఏమడిగాడు, మిడిల్ నెంబర్ ఎంత అన్నాడు. మిడిల్ నెంబర్ అంటే ఏమి, 48 + 1 is equal to 49. So 49 is the correct answer. Now go for 5432*2 is divisible by 9. Then the digit place of star is. సో ఇచ్చిన అంకెలో స్టార్ ప్లేస్లో ఏ అంకె రావాలి అంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం అయితే కొంచెం మిస్టేక్ ఉంది. సో ఇక్కడ ప్రాబ్లంలో మీరు ఏం చేయాలంటే స్టార్ ప్లేస్లో 2 ప్లేస్లో 7 వేసుకోండి. సో మనకి 9తో డివిజిబిలిటీ రూల్స్ ఆల్రెడీ నేను చెప్పున్నాను. ఏం చెప్పున్నాను, సో ఏదైనా ఒక సంఖ్య 9తో భాగించబడాలి అంటే ఖచ్చితంగా ఆ సంఖ్యలోని అంకెల మొత్తము కూడా 9తో భాగించబడాలి. సో ఇక్కడ అంకెల మొత్తం చేసినట్టు అయితే 5 + 4 + 3 + 2 + +7 5 + 4 9 9 + 3 12 12 + 2 14 14 + 7 21 21 9తో భాగించబడదు. ఇంకెంత, 27 భాగించబడుతుందా, 9 3 27. సో 27 కావాలంటే ఈ స్టార్ ప్లేస్లో ఎంత ఉండాలి, 6 ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు 27. సో 27 అనేది 9తో భాగించబడుతుంది. 9 1 9 3. సో కాబట్టి ఆ స్టార్ ఉన్న ప్లేస్లో ఏ సంఖ్య రావాలంటే 6. మనకి ఏం చెప్పుకున్నాం, ఈ ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం గనక 9తో భాగించబడితే ఆ సంఖ్య కూడా 9తో భాగించబడుతుంది అన్నాం. సో ఈ సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత, 5 + 4 + 3 + 2 + *+7 వేసుకున్నాం. సో ఈ అంకెల మొత్తం నాకు 21 వచ్చింది. ఈ స్టార్ ప్లేస్లో ఎంత పెడితే 9తో డివిజిబుల్ అవుతుంది. 21కి ఎంత యాడ్ చేస్తే 27 వస్తుంది. 27 9తో భాగించబడుతుంది కాబట్టి 6 యాడ్ చేస్తున్నాం. సో 3 9 27. సో ఆ స్టార్ ఉన్న ప్లేస్లో మనం పెట్టాల్సిన నంబర్ వచ్చేసి 6. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.